సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సినిమాలకు రావాలని రావాలంటే అంతా మన ఫ్రెండ్స్ ఏంటో చేసేది, వాళ్ళే జడగొట్టేది. నేను ఏదో పార్ట్ చేసుకున్న తర్వాత బిజినెస్ లో పోయి సెటిల్ అయ్యేవాడిని. నువ్వు బాగుంటావు, మోడలింగ్కి వెళ్ళు, అది వెళ్ళి ఇది అని చెప్పి నాకు జడగొడతా. మరి అంత అందంగా ఎవరు పుట్టుకున్నాను నేను? అంత అందంగా పుట్టి అంత హ్యాండ్సమ్గా నిజంగా మా వచ్చిన రోజుల్లో అయితే నిజంగా చాలా ఇదిగా ఉన్నాడు. నేను కూడా ఫస్ట్ అశోక్ గౌడి లవ్ స్టోరీ సాంగ్స్ అవి ఫస్ట్ ప్రోమోస్ అవి చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఈ అబ్బాయి బాగున్నాడు, ఇండస్ట్రీలో కొత్తగా అప్పుడే వచ్చాడు, బాగున్నాడు ఈ అబ్బాయి అన్న ఒక ఇంప్రెషన్ ఉండేది. అవునవును, చూడగానే ఒక అప్పుడు ఫ్రెండ్స్ ఎడగొట్టారా. సో దాని తర్వాత అప్పుడు ఏమైందంటే నాకు ఒక మూవీ అయినా చేద్దామా, ఎక్స్పీరియన్స్ చేద్దామని ఉండింది. ఇంకా అదే డెస్టినీ అది. నేను రావాల్సిన, అది కాకుండా చేసింటే నేను అక్కడ తమిళ మూవీలో చేసి ఉండాలి కదా. ఎందుకు తెలుగు మూవీకి ఇండస్ట్రీకి రావాలి? అక్కడ పుట్టి పెరిగింది అక్కడ, నేను ఉంటే అక్కడే ఉండాలి. హైదరాబాద్లో ఎందుకు సెటిల్ అయ్యాను అని చూస్తే తెలుగు అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాను, ఇదంతా ఇట్స్ ఆల్ డెస్టినీ. ఆ ఫస్ట్ ప్రయత్నంలో సురేష్ కృష్ణ గారు పరిచయం. అక్కడ మనకి ఆడిషన్స్ ఆయన 150 ఆడిషన్స్. అప్పుడు దానికి మొత్తం 150 న్యూ ఫేసెస్ ని ఆడిషన్ చేశారు. దాంట్లో 5 members లిస్ట్ లో ఉండింది, సెలెక్టెడ్ లో ఉండింది. ఆ 5 ఆల్బమ్స్, అప్పుడంతా ఆల్బమ్స్ ఇస్తుంటాం మనం, పెద్ద పెద్ద ఆల్బమ్స్ ఉంటాయి మనకి, ఫోటోస్, డిఫరెంట్ ఎమోషన్స్. ఫోటోగ్రాఫర్స్ అప్పుడు పెద్ద దాదాపు. అవును, వాళ్ళు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ఇమ్మంటారు. సో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఉన్నాయి. చూసుకుని దాంట్లో మూడులో ఒకటి అలా అయింది. సో ఫైనల్లీ యూ గాట్ సెలెక్టెడ్ దాంట్లో అశోక్ గౌడ్. అదే ఫస్ట్ కెమెరా ఫేస్ చేయడం ఫస్ట్. అదే ఆ ఫస్ట్ కరెక్ట్గా వచ్చేసి ఆగస్ట్ 19th నేను అక్కడ నుంచి బయలుదేరాను. 2002 ఆగస్ట్ 19th చెన్నై నుంచి బయలుదేరాను. ఆగస్ట్ 23rd లంచ్ బ్రేక్ తర్వాత నా ఫస్ట్ షాట్. పొద్దునంతా ఓపెనింగ్ జరిగింది కాదండి, పొద్దునంతా షూట్ జరుగుతూనే ఉంది. దానికి ఓపెనింగ్ ఉండలా, డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోయారు. చంద్రమోహన్ సార్ది వాళ్ళది జరుగుతుంది షూటు. నాకేమో టెన్షన్, అసలు అరికాల్ చెమట వస్తుంది అంటారు కదా, అలా ఉండింది. మైండ్ అంతా ఫుల్ బ్లాక్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైర్డ్లో నిద్ర వచ్చేస్తుండింది నాకు ఆ టెన్షన్కి. సో లంచ్ బ్రేక్ అయింది. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ షాట్ నా కోసం ఫస్ట్ షాట్ అదే. డోర్ తెరిచి ఇంట్లోపలికి నడుచుకుంటూ రావాలి. యాక్షన్ అనేసరికి డోర్ బాగానే తెరుచుకుంది, నేను రావడం మాత్రం రోబోలాగా నడుచుకుంటూ వచ్చాను. తర్వాత సురేష్ కృష్ణ గారు కూర్చోబెట్టి మెల్లిగా నన్ను ఫ్రీ చేసి అలా మెల్లిగా ఫస్ట్ షాట్ అలా స్టార్ట్ అయింది. స్టిల్ రిమెంబర్, అలా ఈ కాలు ఎత్తి పెట్టాలంటే అంత కష్టంగా ఉండింది నాకు. సో ఆ విధంగా స్టార్ట్ అయిన కెరీర్ అంటే నాట్ వెరీ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో లేదనేటువంటి ఫీలింగ్. తర్వాత బాగానే వచ్చినాయి ఆఫర్స్, అది యావరేజ్గా ఆడింది లేదు సినిమా, అది ఫ్లాప్ అయింది. అది ఇది మా అశోక్ గౌడ్ లవ్ స్టోరీ కంప్లీట్. సాంగ్స్ చాలా బాగా ఆడింది, బట్ మూవీ డిజాస్టర్. దాని తర్వాత ఎలా చెప్పను, అది ఒక రకంగా రావడం లక్కే నాకు. అది ఆ మూవీ అది రావడం కూడా, నేను వచ్చేసి కేబీఆర్ పార్క్ రన్ చేసేవాడిని నేను. సో అప్పుడు రమణ గారు డైరెక్టర్, మూవీ డైరెక్టర్ రమణ గారును శ్రవంతి రవికిషోర్ గారు వాకింగ్ వచ్చేవాళ్ళు. సో వాళ్ళు మెయిన్ గేట్, మీకు తెలుసు కదా వాకింగ్ అలా మెయిన్ గేట్ నుంచి వస్తారు. నేను సెకండ్ గేట్ నుంచి పరిగెత్తా, అంటే ఆపోజిట్ కనిపించాలని చెప్పి. ఒక్కొక్కసారి ఏమంటే మిస్ అయిపోద్ది, వీళ్ళు మాట్లాడుకుంటూ వదిలేస్తారు. హలో అని అంటే వాళ్ళు చూస్తేనే హలో చెప్తాను, నేనుగా హలో చెప్పను నేను. అప్పుడు నాకు మొహమాట, అప్పుడు స్ట్రాటజీలు లేదు అంటే చూడకపోతే అక్కడ మనం హలో అంటాం కదా, అప్పుడు నేను డిస్టర్బ్ చేస్తానేమో చెప్పేసి నాకు మొహమాట హలో చెప్పడానికి. సో వాళ్ళు చూస్తేనే నేను హలో అంటాను నేను. సో దానికోసం మళ్ళీ ఇంకో రౌండ్ పరిగెత్తేవాడిని, మళ్ళీ ఎదురుపడాలని చెప్పి. అలా పడి అలా చేస్తుంటే కేబీఆర్ పార్క్ లేదు క్యారెక్టర్స్లో డిస్కషన్స్ వస్తుంటే ఎవరిని పెడదాం కొత్త ఫేస్ ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో ఒక అబ్బాయి పరిగెత్తుంటాడు కదా, అబ్బాయిని పిలుచుకుంటారండి అని చెప్పి అలా వచ్చింది ఆఫర్. దాని తర్వాత దోస్తు మలయాళంలో పెద్ద హిట్, నమ్మల్లని. ఇక్కడ ముప్పలేని శివ గారి డైరెక్షన్లో. సో ఆ మూవీ హిట్ అవుద్ది అనుకున్నాను, అది డమాలో. కార్తీక్ నేను చేసింది. ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండింది నాకు, అది పోయింది. సో ఫస్ట్ 3 ఫ్లాప్స్. దాని తర్వాత ఆర్య. ఈ 3 ఫ్లాప్స్ని ఒక్క పెద్ద హిట్ కొట్టింది అది. అప్పుడే వచ్చి ఈ అబ్బాయి ఎవరో ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాడు అనేది అప్పుడు రిజిస్ట్రేషన్, ఇంకా పేరు కూడా తెలియదు, నా పేరు కూడా తెలియదు ఎవరికి. సో అక్కడ నుంచి మెల్లిగా నెక్స్ట్ సంక్రాంతి, అది హిట్ అయింది. సో దట్ ఈస్ హౌ Shiv Balaji became popular. మీ ముందు ఇలా కూర్చున్నాను. 25 films nearly. Yeah, more than 25 films. ఇప్పుడు ఏంటి, what is your present lecture? What type of characters you are expecting? What
ఇప్పుడు టోటల్గా చేంజ్. అప్పుడంతే మనం ఎలా ఉండిందంటే ఒకటి ఇండస్ట్రీలో రావాలంటే చిన్న చిన్న క్యారెక్టర్స్గా మనం చేసుకుంటూ రావాలి. లేదు అంటే ఒక్కొక్కసారి లక్ డైరెక్ట్గా మన హీరో లీడ్ రోల్స్కి వెళ్ళిపోతాం. అంటే హీరో అప్పుడు హీరోయిన్ విలనే ఉండింది. ఇప్పుడు ఎలా అంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అదే. ఇప్పుడు మన ఏ క్యారెక్టర్ చేయడానికైనా నేను ఐఎమ్ ఓకే, బికాస్ క్యారెక్టర్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్. యా, బికాస్ స్టోరీస్ లైన్స్ కూడా మారిపోయాయి. ఇట్స్ లైక్ ఒక లీడ్ క్యారెక్టర్ మీదనే రన్ అవుతుంది అన్లెస్ ఇట్స్ సూపర్ స్టార్ మూవీస్. సరే, ఇంతకీ నాన్నగారితో ఏం జరిగింది? అప్పటికి వచ్చేసావు, సెటిల్ అయిపోయావు. నాన్నగారు ఏమన్నారు? నో ఎంట్రీ అన్నారా? అప్పుడు మనకి 8 o'clock న్యూస్ వచ్చేది. అవును, ఆ ఒక్క న్యూసే అవును, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు నాన్న. అవును. సో నేను వెళ్ళి ఆ న్యూస్ అయ్యేదాకా వెయిట్ చేస్తుంటాను. నేను న్యూస్ అయిపోతే ఇంకా తినేస్తాం, ఇంకా పడుకుంటాం. సో నాకు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. సో వెయిట్ చేస్తున్నాను. న్యూస్ అయిపోయిన వెంటనే చెప్పాను, ఇలా మూవీ ఆఫర్ వచ్చిందంటే ఇండస్ట్రీ కూడా మంచిది వెళ్ళు అన్నారు. అమ్మయ్య ఓకే చెప్పి ఓకే నానండి, వెళ్ళి చేసి ఒక మూవీ చేసి వచ్చేస్తాను. వద్దు చేసి రావద్దు, అక్కడే ఉంటున్నారు. అది ఏదైనా ఒక్కటి చెయ్యి, 2 కాలు పెట్టద్దు, ఇదా బిజినెస్ చేస్తుంటే చెయ్యి, మూవీలో వెళ్తామంటే వెళ్ళు అని డిసైడ్ చేయని చెప్పారు. నేనేమో ఫ్రెండ్స్ తోటి అంతా అంటే అడుగుతారు, అందరూ వాళ్ళకేం పోయింది పోనే అంటారు. సో అలా తీసుకుని అమ్మ దగ్గర అమ్మ చెప్పారు, ఇలా నీకేమనిపిస్తుందో అది చెయ్యి, పర్వాలేదు అని చెప్పారు. యాక్చువల్గా మామయ్య గారు ఎక్స్పెక్ట్ చేసింది వచ్చి హీ వోంట్ గో అని. హీ వోంట్ గో అంటే అది దాన్ని స్వీట్ వార్నింగ్ అంటారు కదా, అలా బ్లాక్ మెయిల్ లాగా పెట్టారేమో. అదే అలాగే కాదు, నేను వెళ్ళున్నాయి. నేను అలా డిసిషన్ తీసుకున్నానంటే గట్టిగా చెప్పేవాళ్ళు నాకు. సో ఎందుకంటే నేను ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాను కదా ఇండస్ట్రీ బిజినెస్. నేను ఓన్గా అన్ని నేర్చుకొని చేసేయడం వల్ల ఈ నవ్వుకోని అనుకున్నారు అనుకుంటా. సో అక్కడ అయిపోయింది. ద నెక్స్ట్ డే ఆన్ 19th నేను బయలుదేరాలి. సో జనరల్గా రివ్యూ మీటింగ్స్ ఉంటాయి ఎవ్రీ వీక్. నేను ఆ రోజు ఆ మీటింగ్ లేకుండానే ముందే బయలుదేరిపోతున్నాను నేను. సో అందుకని నా నాన్నకి వచ్చేసి నా సెక్రటరీతో పాటు మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఇలా అంటే ఏం చెప్పారంటే, నేను హైదరాబాద్లో ఫ్రెండ్ పెళ్ళి ఉంది, వెళ్ళొచ్చేదాన్ని. సో దానికి ఇది అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసాను. ఇంకా ఈవినింగ్ ట్రైను. సో అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ట్రైన్లో ఎక్కి కూర్చోవడమే, పైన ఎక్కి పడుకున్నాను. ఏడిపోయినా త్రూ అవుట్ ఏడుస్తూనే ఎప్పుడు పడుకున్నా నాకే తెలీదు. వచ్చి ల్యాండ్ తెల్లదు, నాకే ఏడుపు వచ్చేసింది. అలా సంథింగ్ మేజర్ డిసిషన్ నేను తీసుకున్నానేమో అనే ఒక ఫియర్ ఉండింది. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 1 week తర్వాత నేను నాన్నకి ల్యాండ్లైన్ ఫోన్ చేశాను. అప్పుడు ల్యాండ్లైన్ అండ్ అప్పుడు మొబిటెల్ ఉండింది మనకి, అప్పుడే కొత్తగా వచ్చింది. నాకు నోకియా కమ్యూనికేటర్ అంటారు, అప్పుడే లాంచ్ అయింది. ద కలర్ 1 ఫస్ట్ ఫోన్ అదే లాంచ్ అవ్వడం. నేను అక్కడ నుంచి ఆ సిమ్, చెన్నై సిమ్, అప్పుడంతా మనకు తెలుసు కదా, స్టేట్ టు స్టేట్ మారితే కాస్ట్ ఇక్కడ పెరుగుతాయి విపరీతంగా ఉండేది. ఇన్కమింగ్ ఒకటి ఉండేది, అవుట్ గోయింగ్ ఒకటి ఉండేది. నా ఫోన్ నుంచి నాన్నకి చేస్తే ల్యాండ్లైన్లో నాన్న ఎత్తిన వెంటనే హలో అంటారు, మనోహర్ అని అంటారు, ఆయన పేరుతోటి అడ్రస్ చేస్తారు. నాన్న నువ్వు అక్కడే ఉంటారా అని పెట్టేశారు. ఇదే అయింది. వచ్చింది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ ఇలా దొరికింది నాకు. సో దాని తర్వాత మెల్లిగా అమ్మ చెప్పి ఒక 1 year. దాని తర్వాత రమ్మను అన్నారంట. సో చెన్నైకి వెళ్ళి అక్కడ కొంచెం స్పెండ్ చేసి అటు నుంచి ఇటు. ఇందాక తను మాట్లాడుతూ అన్నాడు, చాలా కష్టాలు పడ్డాడని చెప్పి. మేమనుకుంది ఏంటంటే సిల్వర్ స్పూన్ కదా, బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కొడుకు, మంచి బ్యాగ్ సూట్ కేసు తీసుకుని వచ్చి ఉంటాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడే అనుకున్నాం. కాదా? లేదు. యాక్చువల్గా వచ్చేసి లైఫ్ నేర్చుకున్నా ఇక్కడే. బికాస్ అక్కడ టోటల్గా ప్రొటెక్టెడ్గా ఉన్నాను నేను. నా ఫస్ట్ శాలరీ వచ్చేసి 40,000 దానికి ఇచ్చింది, ఆ సినిమాకి ఇచ్చింది, అశోక్ గడ్ లవ్ స్టోరీకి. సో అది మూవీలో ఉండే వరకు నాకు రూమ్ ఉండింది, తినడానికి అన్నం ఉండింది, అంతా ఉండింది. బట్ వన్స్ మూవీ అయిపోతే ఎవరు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. సో ఒక చిన్న రూమ్ తీసుకొని ఉండా నేను. నాకు తెలీదు ఎక్కడ ఉండాలి ఏంటి. ఇక్కడ కుమార్ బాబు గారు ఉండేవాళ్ళు. సో ఆయన నాకు హెల్ప్ చేస్తుండారు, కోఆర్డినేట్ చేస్తుండే. ఫస్ట్ కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను. తర్వాత సపరేట్గా ఉంటే బెటర్ అని చెప్పేసి సపరేట్గా ఉండాము. ఫస్ట్ చిన్న రూము, బికాస్ ఎక్కువ స్పెండ్ చేయలేము. అప్పుడు ఎంత నాకు గుర్తులేదు, 2,500 ఎంత రెంట్ అని అనుకుంటా అక్కడ ఉన్నాం. బట్ ఉండడం చాలా కష్టంగా ఉండింది. ఆ ఫేజ్ వాజ్ టఫ్ అంట. చాలా రోజులు
సిలిండర్ కి బర్నర్ వచ్చిన స్టవ్ ఉంటుంది కదా, మ్మ్. సిలిండర్ కే స్టవ్ అవునవును ఆ స్టవ్ చిన్న స్టవ్, చిన్న అది కూడా అవి దాచిపెట్టుకున్నాను. ఫస్ట్ అని అది కూడా వెంటనే రాలేదు, అది కూడా కొన్ని రోజుల తర్వాతనే. అప్పుడు దాకా బయట ఫుడ్డే. నాకు బాగా గుర్తుంది, ఒక మార్చ్ మంత్ ఏ ఇయర్ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆల్మోస్ట్ డబ్బు దగ్గర దగ్గర అయిపోతూ వస్తుంది. ఒక పూటనే తిన్నాను, అంటే లేట్కి కావాలని లేట్కి లేచేవాడిని, అన్నం లేట్గా తినేవాడిని, నేను త్వరగా వెళ్ళి పడుకునేవాడిని నీళ్ళు ఫుల్గా తాగేసి. సో దట్ వాజ్ ద 1 month నేను సఫర్ అయింది. అప్పుడు ఒక పాట్ ఉండేది, పాట్ బయట. అప్పటికి నేను 3 houses మారిపోయాను. సో ఇది కొంచెం బెటర్, 2 bedroomది సంవేర్ మధురా నగర్లో ఉన్నది. సో అక్కడ ఒక 6 months ఉంటాను నేను. మరి వెహికల్ ఉందా? లేదు, వెహికల్ లేదు, అప్పుడు వెహికల్ లేదు. సో ఆ ఒక్క మంత్ నాకు చాలా సఫర్ అయింది. దాని తర్వాత అమ్మ అసలు ఏం చేస్తున్నాను ఏంటి అనేసి ఇక్కడ నన్ను చూడడానికి వచ్చారు. అప్పుడు నేను నా పరిస్థితి ఇక్కడ అంత బాగాలేని చెప్పేసి అమ్మమ్మ ఇక్కడ నా దగ్గర పంపించి నన్ను చూసుకోమని చెప్పి కావాల్సిన ఐటమ్స్ అంతా ఇక్కడ కొని అప్పుడు స్టార్ట్ అయింది అది. సో మై టఫెస్ట్ పార్ట్ వాజ్ అది ఒక్క పూట తినడం అనేది. అంటే ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అది. ఒక్క పూట ఒంటి పూట తినేసి అంత వెల్ ఆఫ్ కాబట్టికి అది ఒక్కటే నేను లైఫ్లో వేసింది. దాని తర్వాత ఇంకా అలా వెళ్ళికి వచ్చాను. సో లైఫ్ బాగా నేర్చుకున్నాను. అంటే ద సేమ్ టైం వచ్చి మూవీ చేసేటప్పుడు ఎంతమంది వచ్చి చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు, మూవీ ఫ్లాప్ అయిన తర్వాత తప్పని ఫ్లిప్ అయిపోయారు, అవాయిడ్ చేయడం సార్. అదంతా కొత్త నాకు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించేది, అంటే ఏడుపు వచ్చేసేది అప్పుడంతా నాకు. ఇప్పుడు ఆర్యాలో చేసిన క్యారెక్టర్ చాలా మంచి పేరు తీసుకొచ్చింది, బట్ అది దట్ వాజ్ నాట్ హీరో క్యారెక్టర్. లేదు, అప్పుడు యాక్చువల్గా వచ్చేసి చెప్పింది వచ్చి 2 heroes లాగానే చెప్పారు. ఆడిషన్ అలాగే జరిగింది. దిల్ రాజు గారు లేకపోతే సుకుమార్ గారు చెప్పారు. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చెప్పారు అలా ఉంటుంది ఆడిషన్ కోసం. అలా నువ్వు అప్పర్ హ్యాండ్ బన్నీ నువ్వు వచ్చేసి ఎక్కువ రఫ్గా మాట్లాడాలని. సో ఆడిషన్ చేశాను. ఆడిషన్ చేసిన తర్వాత సీన్స్ షూటింగ్ ఓకే అయిపోయాను, సెలెక్ట్ అయిపోయాను, అంతా అయిపోయింది. అప్పుడు దాకా ఓకే, నాకేం పెద్దగా లేదు. మంచి మూవీ టీంలో ఉన్నాను, పెద్ద ప్రొడ్యూసర్ అప్పుడైనా, ఆల్రెడీ హిట్ ఇచ్చిన ప్రొడ్యూసరు. అండ్ బన్నీది 2nd మూవీ, అది మంచి లాంచ్ చేస్తారు అన్నారు. తర్వాత సుకుమార్ ఇస్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అన్నారు. అంతా అలా చెప్పారు. బట్ సీన్స్లో దిగిపోయాం. సీన్స్లో దిగినప్పుడు నాది నెగిటివ్ షేడ్ లాగా కనిపిస్తుండింది. నాకు డౌట్ వచ్చింది ఇదేంటిని. అప్పుడు అడిగినప్పుడు చెప్పారు కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటుంది, బట్ నీ సైడ్ కూడా ఒక న్యాయం ఉంటుంది అన్నట్టే చెప్పారు. మళ్ళీ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత కుమార్ బాబులతో డిస్కస్ చేస్తున్నాను, లేదు మనం ఎందుకు నెగిటివ్ షేడ్ వెళ్ళాలి, ఎందుకంటే అప్పుడు నెగిటివ్ షేడ్ వెళ్ళామంటే ఆ టైంకి మనం ఇంకా నెగిటివ్ షేడ్స్ అప్కమింగ్ స్టేజ్ అప్కమింగ్ స్టేజ్, అప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే ఇంకా అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్కి వెళ్ళిపోతాం కదా. సో అది కాదు, దానికోసం కాదు కదా నేను ఇక్కడ వచ్చింది అని చెప్పి డిస్కషన్ చేస్తే సరే నన్ను కన్విన్స్ చేశారు. లేదు చెయ్యి, ఇది బాగుంటుంది, రీచ్ బాగుంటుంది, నువ్వు అన్నోన్ మూవీస్ 10 చేసి ఒకటి, ఇది ఒక అంటే నోన్ మూవీలు నోన్ ఆర్టిస్ట్ తోటి చేయడం ఒక ఎత్తు అని చెప్పి నన్ను ఎడ్యుకేట్ చేశారు. అప్పుడు నేను సరే ఒప్పుకున్నాను. నేను దాని తర్వాత రిలీజ్ అయింది, అంతా నాకంతా హ్యాపీగానే ఉంది. కానీ నాన్న చూసి నాన్నకు నచ్చలేదు అలా చేయడం, నేను క్యారెక్టర్ చేయడం. బట్ అమ్మ చెప్పారు మూవీ ఇండస్ట్రీస్లో ఇలాగే ఉంటాయి అది, సో లెట్ హిమ్ గ్రో అని. ఆ తర్వాత వచ్చిన అవకాశాలు అనేటువంటి ఎంకరేజింగ్ అనిపించినాయి ఆ తర్వాత చేసిన ఫిలిమ్స్? నెక్స్ట్ సంక్రాంతి మంచి క్యారెక్టర్ పడింది, అది ఫ్యామిలీ సేమ్ ఇదే ఒక వన్ ఆఫ్ ద బాయ్స్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది బ్రదర్స్ క్యారెక్టర్. కొన్ని మూవీస్ చేశాను మీకు పోతే పోనీ మీకు తెలిసి ఉంటుంది, పగలే వెనిలా, తర్వాత ఆగంతకుడు, పొదరిల్లు, ఇలాంటి మూవీస్ కొన్ని చేశాను. అవి ఎంత ఎవరికి తెలియదు. చందమామ నెక్స్ట్ ఫెచ్ యు గుడ్, నెక్స్ట్ చందమామ. అవును, ఆర్య తర్వాత సంక్రాంతి తర్వాత చెప్పాలంటే చందమామనే. చందమామ ఒక మంచి రీచ్ ఇచ్చింది, అంటే నెక్స్ట్ వచ్చే నా కోసం సబ్జెక్ట్స్ రాసుకొని వచ్చేలాగా వచ్చింది. బట్ ఐ డోంట్ నో అంత హెల్ప్ అవ్వాలి, నాకు హెల్ప్ అవ్వాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.